శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 23 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి ఉంది. హస్తా నక్షత్రం మధ్యాహ్నం 1:41 వరకు ఉంది. ఆ తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. మంగళవారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఇది సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 1:41 లోపు 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. అలాగే మధ్యాహ్నం 1:41 తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. మంగళవారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే ధ్వాంక్ష యోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగిస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ప్రయాణాలు చేయాలన్నా, పని మీద బయటికి వెళ్ళాలన్నా మధ్యాహ్నం 1:41 లోపే చెయ్యండి. అప్పుడు మీకు ప్రయాణాల్లో, పనుల్లో సర్వ సౌఖ్యాలు చేకూరుతాయి. ఒకవేళ 1:41 తర్వాత ప్రయాణం చేస్తే ధ్వాంక్షయోగం వల్ల మీ పనులు అవ్వవు. మరి 1:41 తర్వాత కూడా ప్రయాణం చేసినా అనుకూల ఫలితాలు రావాలంటే ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళాలి. ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి. అప్పుడు ధ్వాంక్షయోగం ఉన్న కార్యహాని జరగదు, మీ పనులు పూర్తవుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి, చిత్తా నక్షత్రానికి ఈ రెండిటికి అధిపతి అయిన కుజుడు తులారాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీ కొనటం, ప్రాపర్టీ అమ్మటం, వీటికి సంబంధించిన డిస్కషన్స్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే కొన్ని సమస్యలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కుజుడు శుక్రుడి ఇంట్లో ఉన్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే హస్తా నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యారాశిలో బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు మానసికంగా ఉన్న చంచలత్వాన్ని తొలగింపజేయాలి. బాగా ఆలోచించి స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. ఆ స్థిరమైన నిర్ణయాలే మీకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అయితే ఏ నిర్ణయమైనా బాగా ఆలోచించి మాత్రమే తీసుకోవాలి. అప్పుడే ఆ నిర్ణయం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా హస్తా నక్షత్రం మధ్యాహ్నం 1:41 వరకు ఉంది. హస్తా నక్షత్ర బలాన్ని బట్టి వివాహము, నామకరణము, అన్నప్రాసన, సీమంతము, చెవులు గుట్టించటము, అక్షరాభ్యాసము ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అయితే మంగళవారం కాబట్టి అన్ని రకాలైన శుభ కార్యక్రమాలు తొందరగా చెయ్యరు. కాబట్టి వివాహం లాంటి వాటికి మాత్రం ముహూర్తం చూసుకోవాలి. మంగళవారం వచ్చింది కానీ హస్తా నక్షత్రం మాత్రం వివాహానికి మంచిదే. అయితే మిగిలిన కార్యక్రమాలు అన్నప్రాసన, సీమంతము, నామకరణం, చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం ఇలాంటివి మాత్రం చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు చేయటానికి, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేయటానికి హస్తా నక్షత్రం మంచిది. అలాగే రత్నాలు కొనటానికి, కొన్న రత్నాలు ధరించడానికి హస్తా నక్షత్రం చాలా మంచిది. అదేవిధంగా మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా హస్తా మంచి నక్షత్రం. ప్రభుత్వపరమైనటువంటి పనులు, గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు నిర్వహించడానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 1:41 వరకు హస్తా నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోండి. మధ్యాహ్నం 1:41 తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1:41 తర్వాత చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి పెయింటింగ్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు, కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి చిత్తా చాలా మంచి నక్షత్రం. మంగళవారం చిత్తా నక్షత్రంతో కలిసి వచ్చిందంటే ఆపరేషన్కి బ్రహ్మాండమైన రోజుగా చెప్పుకోవాలి. 100% ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. ఆపరేషన్లకు ఎప్పుడు మంగళవారంలో కుజహోర చాలా మంచిది, చిత్తా నక్షత్రం ఉన్నప్పుడు చాలా మంచిది. కాబట్టి చిత్తా నక్షత్రం ఉంది, మంగళవారం అయింది కాబట్టి ఖచ్చితంగా సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి మధ్యాహ్నం 1:41 తర్వాత బలం ఉంది. అలాగే వ్యాపారంలో కీలకమైన చర్చలు చేయడానికి కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన ధనపరంగా కొన్ని ప్రయోజనాలు పొందగలుగుతారు. కొత్త విషయం గురించి ముఖ్యమైన చర్చలు చేస్తూ ఉంటారు. ఆ చర్చలన్నీ కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళటం, అక్కడ మంచి విజయాలు సాధించడానికి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానపరమైన వ్యవహారాల్లో సుఖములు కనిపిస్తున్నాయి. అంటే మీ పిల్లలు ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అభివృద్ధి సాధించటం, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వటం, ఇట్లా సంతాన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అద్భుతమైన అనుకూల ఫలితాలు వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య భంగము కనిపిస్తోంది. అంటే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే మానసికంగా కొంత బాధ ఏర్పడుతుంది. ఆ బాధను తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి. అనుకోకుండా కొన్ని వైరాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఎదుటి వాళ్ళతో గొడవలు రాకుండా తగినంత జాగ్రత్త తీసుకోవటం మిథున రాశి వాళ్ళకు అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలనే ఆలోచనలకు శ్రీకారం చుడతారు. అలాగే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మీరు ఏ బిజినెస్ చేస్తున్నా సరే కర్కాటక రాశి వాళ్ళకి ఆ బిజినెస్లో మంచి లాభాలు పొందే యోగం ఈరోజు ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాల నిమిత్తమై సింహరాశి వాళ్ళకి ధనం అవసరమైతే ఆ ధనం కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై రకరకాల మార్గాల్లో ధనాన్ని పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు పాపకార్య చింత ఉంటుంది. చెడు పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే దుష్ట సాంగత్యం ఏర్పడుతుంది. చెడ్డవాళ్లతో ఫ్రెండ్షిప్లు పెరుగుతాయి. కొత్తగా ఏర్పడే పరిచయాలు కూడా చెడ్డవాళ్లతో అయ్యే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఫ్రెండ్షిప్ల విషయంలో, కొత్త పరిచయాల విషయంలో ఈరోజు కన్యారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే దారిద్ర్య బాధలు కూడా కన్యారాశి వాళ్ళకు వెంటాడతాయి. అంటే ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నీచులతో గొడవలయ్యే అవకాశం ఉంది. దుర్మార్గులతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళు ఈరోజు మీరు ఆఫీసుల్లో ఎక్కడ పనిచేస్తున్నా సరే, లేదా వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్నా సరే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చెడ్డవారితో గొడవ పడకండి. దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడే తులారాశి వాళ్ళకి ఈరోజు ఎటువంటి సమస్యలు ఉండవు. దుష్టులకు దగ్గరగా వెళ్ళి గొడవ పడితే మాత్రం చాలా ఇబ్బందులు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ద్రవ్య లాభం ఉంది. ఏదో ఒక విధంగా ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. వృశ్చిక రాశి పురుషులకు కానీ, వృశ్చిక రాశి స్త్రీలకు కానీ ఇతర స్త్రీ సహాయ సహకారాలు లభించే సూచనలు ఉన్నాయి. మానసిక ఉల్లాసానికి కూడా ఈరోజు స్త్రీల యొక్క స్నేహం విశేషంగా కారణం అవుతుంది. మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి ఉన్న సమస్యలు వృశ్చిక రాశి వాళ్ళకి తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల ఉన్న చింత కూడా తీరిపోయే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే వృత్తిపరంగా కొన్ని అప్పులయ్యే సూచనలు ధనుస్సు రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఆ అప్పుల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆ ఆందోళన, ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే గృహంలో రుణాల వల్ల కొద్దిగా ఇబ్బందులు అయ్యే సూచనలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళకి రుణాలు ఇవ్వకుండా, అప్పులు ఇవ్వకుండా మీరు కూడా ఉన్న అప్పులను తీర్చేసే ప్రయత్నం చేసినట్లయితే ఈరోజు మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుకూల ఫలితాలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే వాహన యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే వ్యాపార పరంగా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది. అలాగే ప్రధానంగా స్నేహితుల యొక్క కలయిక వల్ల స్నేహితులు మీ సమస్యలు పరిష్కరించే విధంగా కొన్ని సలహాలు ఇవ్వగలుగుతారు. ఆ సలహాలు మీకు అద్భుతంగా సహకరిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈరోజు దేవీ నవరాత్రుల్లో 2వ రోజు జగన్మాత గాయత్రీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. కాబట్టి ఇంట్లో దీపం పెట్టాక
గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత అనే మంత్రాన్ని 21 సార్లు చదివి పని మీద బయటికి వెళ్ళండి. గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత. ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే గాయత్రి అమ్మవారి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా అద్భుతమైన స్థితి ఏర్పడుతుంది. అన్ని రకాలైన సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈరోజు ప్రధానంగా మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే చాలా మంచిది. మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం అనేది రాదు. అలాగే కుజహోర ఉన్న సమయంలో ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి పనులు చేసుకోవడానికి కూడా అనుకూలిస్తుంది. గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, గ్రైండర్ ఇలాంటి వాటిని మొట్టమొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా కుజహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ రాశి ఫలితాలను బట్టి ఏ పనులు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు ప్రతిరోజు జపించాల్సిన మంత్రం ఏంటి అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.